చాలా సింపుల్ గా కుట్టుకునే స్లీవ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి హ్యాండ్ కి సెంటర్ లో ఇట్లా ఒక ఈ షేప్ లో వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోండి. క్లాత్ ను ఇలా కట్ చేసిన దాన్ని బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసుకొని ఒరిజినల్ సైడ్ లైనింగ్ అనేది పెట్టేసుకుని దాని బొర చుట్టూరు కుట్టు అనేది వేసేసుకోవాలి. తర్వాత అక్కడక్కడ టాకాలు పెట్టేసుకుని ఇట్లా 3 చేసుకోవాలి. ఇలా 3 చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అయితే కుట్టు అయితే వేసేసేయండి. తర్వాత వచ్చేసి లైనింగ్ మొత్తం అయితే అతికించేసి పక్కన పెట్టేసుకోండి హ్యాండ్ ను. సో ఇప్పుడు వచ్చేసి ఒక క్లాత్ అనేది తీసుకున్నాను, కొంచెం వెడల్పు క్లాత్ అనేది తీసుకొని దీనికి సెంటర్ లో కుచ్చు పెట్టుకుంటే ఈ విధంగా ఒక దాని కిందికి ఒకటి ఇట్లా కూర్చొనే క్లాత్ అనేది ఇట్లా మడత పెట్టుకుంటే ఇట్లా కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు సెంటర్ లో కుట్టు వేసుకున్నాం కదా, ఇటు సైడ్ ఇట్లా కుచ్చు పెట్టిన క్లాత్ ని పైకి ఎత్తి వేసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రండి. అలాగే ఇటు సైడ్ కూడా అంతే అనమాట. ఇటు సైడ్ మనం కుచ్చు ఎట్లా పెట్టుకుంటూ వచ్చినామో అలాగే ఇటు సైడ్ కూడా ఈ విధంగా ఇట్లా కుచ్చు పెట్టుకుంటూ అంటే పైకి ఎత్తేసుకుంటూ కుట్టినాం అనుకో మనకు పురి తిరుగుతుంది క్లాత్. సో ఈ విధంగా పైకి అయితే కుచ్చు మాత్రం వస్తుంది. ఇట్లా హ్యాండ్ కి ఇట్లా సెంటర్ లో ఇలా పెట్టేసుకొని మనం పైనుంచి అయితే కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా మనం కుట్టు పెట్టుకునే డిజైన్ ఇట్లా సెంటర్ లో పెట్టేసుకొని ఇట్లా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు పూసలతో కుట్టేసుకోవాలి. గోట్ అనేది